మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ లెంట్ సమయము అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలతో లేకపోతే దేవునికి అనుసంధానముగా మరి దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపే సందర్భము సమయము చాలామంది ఆచరిస్తూ మరి చేసే యొక్క సమయంలో ఈరోజు మనం ధ్యానించుకునే అంశము మరి ఆ సమయంలో మనం చేసేది ఏంటి? దేవునితో అనుసంధానమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఏ రీతిగా ఉండాలి, దేవునితో అనుసంధానమైన ప్రార్థన ఎట్లా ఉంటుంది అనే ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఉదంతాన్ని గురించి మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్ము శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనడి. ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలి? సృష్టి యావత్తును దేవుడు సృజించి మానవునికి దేవుడు సమస్త సృష్టిని ఇచ్చి మరి పురుషుని తన స్వరూపములో చేసి వాని నాసికారంధ్రములో జీవ వాయువును ఊది తోడుగా ఒక స్త్రీని ఇచ్చాడు. మీరు కలిసి జీవించి ఫలించి అభివృద్ధి చెందమని. ఆ రీతిగా లోకమంతా సంతరించుకోమన్నాడు. మరి ఈ కలిసి జీవించే వారి విషయంలో మరి ప్రార్థన చేసేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ చెప్పబడింది. ఏమని? ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలం ఉభయులు సమ్మతి చొప్పుననే. అంటే ఎవరెవరు ప్రార్థన చేయాలన్నాడు? ముందుగా నీ గృహములో నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవునితో ఉండాలి, ఎక్కువ సమయం గడపాలి. నీ యొక్క ప్రార్థన మాత్రమే దేవునికి సరిపోదు. అంటే దేవునికి మరి నీ యొక్క ప్రార్థన మాత్రమే కాదు, మీరు ఉభయులు కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చేయవలసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఎందుకని మరి వారిద్దరూ కలిసి ప్రార్థన చేయాలి? వారిద్దరు చేయకపోతే ఏంటి? వారిద్దరు చేయటం వల్ల మరి ఆ ప్రార్థన ఎందుకు బలవంతం అవుతుందో ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్పబడింది? మీరిద్దరూ కూడా అంటే ఏ భార్యాభర్తల్లో కలహాలు ఉండొచ్చు, స్పర్ధలు ఉండొచ్చు, ద్వేషాలు ఎన్ని రకాలు ఉంటాయి. కలిసి ఉంటారు, కొంతమంది ఎప్పటికప్పుడు తగులాడుతూ ఉంటారు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏ విషయంలో వారి యొక్క స్వతంత్ర నిర్ణయాలతో ఉండేవాళ్ళు ఉంటారు. చాలా విషయాల్లో కూడా ఏకభావం కలిగిన వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రార్థన చేసేటప్పుడు సావకాశముగా ఉన్నట్లు కొంతకాలం మీరు ఉభయులు కూడా మరి ఎడబాయకుండా కలిసి ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఇది ఎవరి గురించి? ఏదైనా మనస్పర్ధలు లేకపోతే ఎప్పటికప్పుడు తగులు గొడవలు లేకపోతే ఇద్దరికి అభిప్రాయాలు కుదరకున్న వాళ్ళ పట్ల మరి చెప్తున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు కలిసి ఉండి ప్రార్థన చేయమని చెప్తాడు. అయితే అట్లా కూడా లేకుండా సావకాశముగా మనం ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన మనసు మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో సంభాషించాలి? మనం ఈ లోకంలో అనేక విషయాల గురించి యోచిస్తూ అక్కడ కూర్చొని దేవుని సంభాషిస్తున్నామా? అక్కడ కూర్చుంటాం, దేవుణ్ణి దేవా కాపాడమంటూనే మనకి ఆ రోజు జరుగుతున్నాయి, అంతకుముందు జరుగుతున్నాయో, లేకపోతే మనకి ఎవరైనా చేసిన అన్యాయమనో, ద్రోహమనో, ద్వేషమనో ఈ విషయాలన్నీ ఆలోచిస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు. లేకపోతే ఏదో ఒక మరి సైతాను ఆ రీతిగా మనిషిని ప్రలోభ పెడుతూ అనేక విషయాలతో యోచిస్తూ కూర్చుంటాడు. కానీ దేవుని సన్నిధిలో అడుగుతున్నట్టుంటాడు, కానీ పూర్తి మనస్సును దేవునిపై మరి ప్రార్థనలో అనుసంధానమయ్యే రీతిగా ఉండకుండా ఉండటానికి కారణము ఇక్కడ ముందుగా భార్యాభర్తలు వారిద్దరి మధ్య వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటే ఆ విషయంలో అటువంటి అన్యమనస్కంగా కూర్చున్నప్పుడు నీవు సావకాశముగా ప్రార్థన చేయలేవు. ఇది సత్యమా కాదా? మరి అంటే అందరి పట్ల కాకపోయినా మరి సరైన మరి అవగాహన లేకుండా ఇద్దరి మధ్యన అవగాహన లేని లేకపోతే కుటుంబాల విషయంలో చెప్పబడుతుంది. మరి అయితే ఏకభావం కలిగిన వాళ్ళ విషయం కూడా మనం ధ్యానిద్దాం. అయితే ఈ రీతిగా ఉండటం వలన దేవుని సన్నిధిలో సావకాశమైన ప్రార్థన అంటే నీ ప్రార్థన మరి దేవుని సన్నిధికి వెళ్ళేదిగా, నువ్వు మాట్లాడేది దేవుడు వినేదిగా, నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా సావకాశముగా చేయలేవు. అన్యమనస్కంగా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని వేరే విషయాలు తలంచినప్పుడు లేకపోతే దానిపైన చాలా నిర్ణయాలు నువ్వు యోచిస్తూ ఉంటావు కూర్చొని. ఈ విషయం ఇట్లా జరిగింది, ఇట్లా చేయొచ్చు, లేకపోతే వీరు ఇట్లా అన్నారు, వీళ్ళని ఇట్లా అనాలి, లేకపోతే నాకు ఇట్లా జరిగింది. ఇవన్నీ నువ్వు
ఆ తర్కించుకుంటూ అక్కడ కూర్చుంటే నువ్వు దేవునితో ఏం సంభాషణ చేస్తున్నావు? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నువ్వేం సంభాషణ చేయాలి? ఏమని అడగాలి? దేవా, నేను ఈ యొక్క శోధనలో ఉన్నాను, నన్ను ఈ శోధన నుంచి తప్పించు, లేకపోతే నీ ఇటువంటి పాపం చేసే పరిస్థితి ఉందేమో దాని నుంచి తొలగించు. అంటే నేను పాపములో పడకుండా రక్షించేవాడు నీవని అడిగితే నువ్వు చేసే పాపాన్ని కూడా రక్షించే దేవుడు నీకున్నాడు. మరి లేకపోతే నువ్వు అక్కడ కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు నీకు కావలసిన దాని నుంచో, లేకపోతే నీకు రావాల్సిన దాని గురించో, లేకపోతే దేవుని నుంచి నువ్వు పొందవలసిన విషయాల గురించో అడిగినప్పుడు ఏది వినయ మనస్కుడై, దేవా ఇది నీ చిత్తమైతే నాకు జరిగించవలసిన కార్యంలో ఇది జరిగించు, లేకపోతే జరిగించక నేను అర్హుణ కాదని దేవుని అడగాలి. అంటే నీవు నీ కార్యము గురించి, లేకపోతే నీకున్న శోధన గురించి, సమస్య గురించి, అనారోగ్యం గురించి దేవుని సన్నిధిలో, లేకపోతే నీ యొక్క నీతిమత్వాన్ని గురించి ప్రార్థన చేయడానికి కూర్చున్నావు. ఈ 40 రోజులు కూడా మనం చేస్తున్న ప్రార్థన ఎందుకని? మన యొక్క నీతిమత్వం ఎక్కడెక్కడ కోల్పోతున్నామో వాటిని సరిచేస్తూ మరి ఈ 40 రోజులను నిష్టగా ఉన్నప్పుడు క్రమంగా మనం దేవుని సన్నిధిలో బలపడతామని మరి చేస్తున్న ప్రార్థనలు, చేస్తున్న ఆచరణలో కూడా ఈ మన ఉద్దేశాలు ఇవే. అయితే ఈ ఉద్దేశాలు, ఈ ఆచరణ ఇవన్నీ కూడా ఫలించాలి, లేకపోతే ఆ ప్రార్థనలో ప్రతిఫలంగా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన యొక్క మనస్సు దేవునితో సంభాషించే రీతిగా, మాట్లాడే రీతిగా మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఉండాలి అంటే మనము ముందుగా మన మనసులో ఎటువంటి కల్మషం లేక, ఎటువంటి గొడవ, ఎటువంటి సమస్య, ఇవన్నీ తలంపుతో, ఇతరులపైన ద్వేషముతో, పగతో లేకపోతే ఉండకూడదు. అయితే ముఖ్యంగా ముందు ఆ గృహంలో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు వారు పరస్పర విరుద్ధమైన కలహాలతో ఉన్నప్పుడు కూర్చుని సావకాశముగా ప్రార్థన చేయలేవు. కాబట్టి మేము ముందుగా నిద్ర ఎడబాసి ఉన్నాను, వాటన్నిటిని మరి సర్దుకొని దేవుని సన్నిధిలో అన్నాడు. ఎందుకని? 14వ వచనంలో చూస్తే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇందుకోసం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా విరుద్ధమైన ఆలోచనతో ఉన్నప్పుడు, మరి ఇద్దరు కూడా కలహించుకుని ఉన్నప్పుడు, ఇద్దరు అభిప్రాయాలు కుదరినప్పుడు, ఇద్దరు భేదాభిప్రాయాలతో ఉన్నప్పుడు, ఇద్దరు అనేకమైన కార్యాల్లో మరి చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నప్పుడు మన కుటుంబంలో మనం ఏ రీతిగా ఉండాలి అనేది మనము ఈరోజు ధ్యానాంశంలో ఒక భాగం. అంటే మరి అందరూ కుటుంబాల్లో ఏక మనసు కలిగి ఉంటారని చెప్పలేం. అదే కొంతమంది కుటుంబాలు కొన్ని విషయాల్లో మరి విరుద్ధమైన ఆలోచనలు ఉన్నా సమర్థించుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని విషయాల్లో మరి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడు ఇద్దరిని కూడా కలిపి ఏకముగా, అంటే ఏక మనస్కులై జీవించమన్నాడు. ఏక మనస్కులై జీవించడానికి ఇది కుదురుతుందా? ఈ లోకంలో ఎవరి అభిప్రాయాలు, ఎవరి యొక్క మరి ఇగోలు, ఎవరికున్న అతిశయం, ఎవరికున్న మరి ఆ స్థితిని బట్టి వారి ఆలోచనలు, క్రియలు క్రమంగా ఉంటాయి. మరి వాటన్నిటి కూడా అందరి పట్ల జరగవు అనేది చాలా వరకు మనకు వినబడుతున్న మాటలే. అయితే అందరి పట్ల ఉండవని కాదు, దేవుని నీతిమత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏది ఆదేశించాడు, ఏ రీతిగా ఉండమన్నాడు అనేది మనం పాటించకపోయినప్పుడు ఇంకా దేవుని నీతిమత్వంలో ఏ రీతిగా ఉన్నట్లు? దేవుడు ఇద్దరు భార్యాభర్తలను ఏం చేశాడు? ఆదామును చేసినప్పుడు సహాయకారిగా అవ్వని చేశా అన్నాడు. ఇద్దరు ఏకమనస్కులై ఉండమన్నాడు. మరి ఇద్దరు కలిసి అన్ని విషయాలు చేయమన్నాడు. ఇద్దరు కలిసి జీవించమని, అన్ని విషయాలు సహకరించుకోమని మరి కలిపినప్పుడు ఇద్దరు కూడా కలిసి ఉండే జీవితంలో పరస్పరమైన విరుద్ధమైన భావాలతో, లేకపోతే ఎప్పటికప్పుడు ఇతరులపైన నేరాపణలతో, లేకపోతే ద్వేషము, దోషాలతో జీవిస్తే ఆ కుటుంబము ఏ రీతిగా ఉంటుంది? ఆ కుటుంబం యొక్క ఫలితం ఏంటి? ఫలించి అభివృద్ధి చెందమన్న యొక్క బిడ్డలు ఏమైపోతారన్నాడు అక్కడ? మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు. కాబట్టి అటువంటి కుటుంబంలో వచ్చే పిల్లల విషయంలో అపవిత్రులై ఉండే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త సుమి. అంటే మన ఇద్దరి యొక్క భావాలు, ఇద్దరి యొక్క అభిప్రాయాలు కలవకపోయినంత మాత్రాన భార్యాభర్తలు ఉన్నప్పుడు అనేక విషయాల్లో సహకరించుకునే పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి పరిస్థితులని సరిచేసుకునే జ్ఞానము దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము మరి మన యొక్క యోచనలన్నీ పెట్టాలి. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు నేను ఏ విషయంలో పాపంలో పడిపోతున్నాను, ఏ విషయంలో అల్పవిశ్వాసం అయిపోతున్నాను, లేదా ఏ విషయంలో తప్పిపోతున్నాను, ఏ విషయం నిలబడిపోతున్నానని కానీ నువ్వు అడిగితే
దేవుడు ఆ సమయంలో అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీకు చాలా స్పష్టంగా బయలుపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకని? నీ యొక్క తప్పులను దేవుడిని అడిగినప్పుడు, నా తప్పులను తెలియచేస్తే నేను పొరపాటు చేయనని అడిగినప్పుడు ఎవరైనా చెప్పగలరు. నువ్వు ఎగ్జామినేషన్ రాస్తావు, పరీక్ష పేపర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్లో మరి ఏదో తప్పులు వచ్చినాయని అంటావు. నీవు అదే ఉపాధ్యాయు దగ్గరికో లేకపోతే దిద్దిన వాళ్ళు లేకపోతే వెళ్ళిన వాళ్ళకి వెళ్ళి ఈ విషయంలో నేను రాశాను కదా అని నువ్వు అడిగినప్పుడు, అంటే నువ్వు ఆ విషయం తెలుసుకోగలిగినప్పుడు తప్పక నీకు ఆ విషయం గురించి ఎందుకు తప్పు రాసి ఏ విషయం తెలియజేయబడుతుందా లేదా? మరి నువ్వు శోధనలో పడిపోతున్నావు, సమస్యలో పడిపోతున్నావు, ఎప్పటికప్పుడు అశాంతితో జీవిస్తున్నావు. అటువంటి అశాంతికరమైన జీవితం ఎందుకు వస్తుందని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ అడిగినప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడు. ఏ విషయంలో నువ్వు అతిశయపడుతున్నావు, ఏ విషయంలో తోలనాడుతున్నావు, ఏ విషయంలో ఇతర దోషాలను బట్టి నువ్వు మరి ఎక్కువగా వంచుకునే పరిస్థితులు వస్తున్నాయి. మరి వీటిని ఏం చేయాలి? ఈ రీతిగా ఉన్న పరిస్థితిలో సర్దుకోవాలా, తల వంచుకోవాలా, వాటిని సహించాలా, భరించాలా? ఈ రీతిగా అంటారు. అంటే భరించమని కాదు దేవుడు చెప్తున్నది. మన యొక్క భార్యను భర్త విషయంలో ఉన్న అనేకమైన మరి లోపాలు సమస్య ఉన్నవి వాటిని ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు వాటిని ఇంకా పెద్దగా చేస్తూ మాట్లాడే, దూషించే, ద్వేషించే, ఇంకా జగడముతో కూడిన నువ్వు వాదనలు చేస్తే అది ఇంకా పెచ్చురులిపోతూ పెద్దవుతుంది కానీ తగ్గదు. ఎందుకని? ఆ విషయంలో ఆ వ్యక్తికి అటువంటి క్రియలు ఉన్నవి, లేకపోతే అటువంటి పనులు ఉన్నవి. కానీ నీకు భర్త భార్య అయినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? కరుణతో వారి యొక్క క్రియల గురించి నీవు సహనముతో వారికి తెలియచేస్తూ ఓర్పుతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అంతేగాని వాటిని ఎప్పటికప్పుడు నువ్వు హెచ్చిస్తూ వాటి గురించి మాట్లాడుతూ వాటిని దెప్పి పొడుస్తూ లేకపోతే ఇంకొక రకంగా ద్వేష భావంతో నువ్వు ఉంటే నీవు సక్రమంగా వారితో కలిసి ఉండలేవు, వాళ్ళు కూడా నీతో సక్రమంగా కలిసి ఉండే పరిస్థితి లేదు. అటువంటి సమస్యాత్మకమైన పరిస్థితుల్లో అటువంటి క్రియలలో నీవు చేయవలసింది ఏంటంటే మరి సానుకూలంగా సావకాశముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే నీవు అన్యమనస్కులుగా లేకపోతే ద్వేషపూరితమైన మనసుతో కాకుండా మరి ఎప్పుడు ఉండగలుగుతావు? వారి యొక్క మరి తప్పులను వాటిని నువ్వు మరింతగా హెచ్చింపరిచే రీతిగా కాకుండా కనికరముతో కలిగి లేకపోతే వాటిని తప్పించే రీతిగా నువ్వు ఉన్నప్పుడు వారు కూడా అవగాహన చేసుకుని నీతో కలిసి ఏక మనస్కులై ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ రీతికి ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేస్తున్నారో పిల్లలు కూడా వారితో పాలు పంచుకొని వారు కూడా ప్రార్థనలో లేకపోతే దేవుని సన్నిధిలో ఎదిగే వాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావో నీ పిల్లలు దేవుని యందు కలిగిన నీతిమాన కలుగుతారు. అటువంటి కుటుంబము సంఘములో అనేక కుటుంబాలు పెద్ద సంఘముగా మరి దేవుని బిడ్డలుగా దేవుని సంఘముగా దేవుని నీతిమత్వం ఎదిగే గొప్ప కుటుంబాలుగా ఉంటాయి. మరి ఇటువంటి ఉండాలనే కదా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నది. మన యొక్క నీతిమత్వము చెడిపోకుండా నీతిమత్వము మరింత బలపడే రీతిగా దేవునిలో ఎదగాలనే కదా మనం చేస్తున్న ప్రార్థన. మరి అటువంటి ఎదగాలని చేస్తున్న ప్రార్థనలో మొదటిగా నీ కుటుంబంలో నీవు నీ సమస్యలు లేకపోతే నువ్వు ఎడబాసే క్రియలు మర్చిపోయి లేకపోతే అటువంటి విషయాలని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ లేకపోతే వాటిని క్షమించుకుంటూ ఏక మనస్కులై చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. ఎందుకని? నీవు శోధనలో పడకుండా చేసే ప్రార్థన ఎప్పుడైతే మరి ఎంత ద్వేషపూరితం కాకుండా ఉంది అంటే నీవు ఎవరినో ద్వేషిస్తూ కూర్చుని దేవుని సన్నిధిలో అడిగితే అది దేవుని సన్నిధికి చేరదు, నీకు సమాధానం దొరకదు. అయితే నీవు ఆ విషయంలో మరి ఎంతగానో మరి సానుకూలత చూపించి మరి దేవుని సన్నిధిలో సావకాశముగా నువ్వు చేసినప్పుడు నీ ప్రార్థనలో దేవుని సన్నిధిలో విన్నపాలలో ఎవరి లోపం గురించే కాకుండా దాన్ని ఏ రీతిగా సరిచేయాలో దేవుని అడిగితే సరిచేస్తూ నీవు శోధనలో పడకుండా, నీవు దోషంలో పడకుండా, నీవు అనీతిలో పడకుండా దేవుని నీతిమత్వంలో ఎదిగే రీతిగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నీ కుటుంబం బలపడి నీ బిడ్డలు మరింతగా అభివృద్ధి చెంది నీ కుటుంబం నీ బిడ్డలు కలిసి ఒక సంఘము అనేక కుటుంబాలు కలిసి మరి దేవుని బిడ్డలుగా దేవుని సంఘముగా ఎదిగే రీతిగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మొదటిగా మన ప్రార్థన చాలా సావకాశముగా చేసే స్థితి ఉండటానికి
ముఖ్యంగా మనం అనుసరించాల్సిన విధానం ఇది, ఏక మనస్కులై ప్రార్థన చేయాలి. అయితే అవిశ్వాసి అయిన భార్య ఉంటారు, అవిశ్వాసి అయిన భర్త ఉంటారు. మరి వీళ్ళు విశ్వాసం లేరు, నీతిమత్వం లేరు, అనేకమైన క్రియలు చేస్తున్నారు. మీరు ఈ క్రియలను బట్టి నేను ఏ రీతిగా నీతిమత్వంతో నేను జీవించగలను, వీళ్ళతో నేను ఎంత మన పరిశుద్ధత జీవించినా మరి కుటుంబం ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కుటుంబం జీవించాలి కాబట్టి వారిని బట్టి నేను నీతిమత్వంతో జీవించలేను. కాబట్టి నాకు ఈ పరిశుద్ధత నేను పొందలేను, నిలబడలేను, పడిపోతానో లేకపోతే నేను పడాల్సిందే వీరి రీతిగా చేస్తున్నా అనే యొక్క ఆవేశంతో కూడిన ఆలోచనలతో ద్వేషం పెంచుకునే కన్నా వాక్యం చెప్తుంది, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. ఎప్పుడైతే అవిశ్వాసంలో భార్య కానీ భర్త కానీ ఉన్నారో మరి మిగిలిన వారు ఇతరులే మరి రెండో వాళ్ళు చేయవలసిన క్రియ ఏంటి? దేవుని సన్నిధిలో వారి విషయమై ప్రార్థన చేయాలి. అంటే చాలామంది ప్రార్థన అవసరతను ప్రార్థన చేస్తూ ఉంటారు. మా ఆయన తాగుతూ ఉంటాడండి, కొడుతూ ఉంటాడు, మాకు చాలా పరిస్థితులు లేవని చేయమని చాలాసార్లు ప్రార్థన విన్నపాలు వస్తూ ఉంటాయి. చాలా సంఘాల్లో ప్రార్థన చేస్తుంటారు. ఈ విషయం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా తాగుబోతులు లేకపోతే వేరే వ్యసనపరులు భార్యలను హింసిస్తూ మరి బిడ్డలను కూడా చూడకుండా బాధ్యత లేకుండా ఉన్న కుటుంబాల గురించి వచ్చిన విన్నపాలు. మరి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే దేవుని విశ్వాసులకు ఎందుకు అడుగుతున్నారు ప్రార్థన చేయమని? వారిలో మార్పుగా ఎదురు చూస్తున్నారు. వారు మారితే వారి కుటుంబం బాగుపడతామని చూస్తున్నారు. వారు ఆ రీతిగా సైతాను చేత శోధింపబడ్డారు. మరి అటువంటి వారి శోధనలో పడిన వారి పట్ల ద్వేషభావం కలిగి విడనాడి లేకపోతే వాళ్ళని తోసివేసి వారిని లేకపోతే సంఘములో చెడువారిగా నువ్వు చూపించవసరం లేదు, వాళ్ళు తెలిసిపోతుంది. అయితే వారిని మార్పు చెందే దిశగా నీకు ఓర్పు సహనము ఉండాలి. మరి ఎంత ఓర్పు సహనము లేకపోతే ఎంత విధేయత కలిగి ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మరి దేవుని స్వరూపమై దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మరి మానవ రూపంలో తను తాను తగ్గించుకొని విధేయత కలిగి ఏ రీతిగా శిలువ మరణం పొందినంత విధేయతగా దేవుడు ఎందుకు వచ్చాడు? ఆ మనిషిలో ఉన్న ద్వేషం, పగ అవన్నీ కూడా వారిలోంచి మాన్పాలంటే, వారిని మరి వారిలో ఉన్న ఆ కఠినమైన హృదయాలను కరిగించాలంటే ఆయన తగ్గించుకొని వారి మార్పుకై లోకంలోకి వచ్చాడు. కాబట్టి అనేక రీతులుగా ఆయన చేసిన దాన్ని అణచాలనుకున్న ఆ యొక్క త్యాగము, ఆ యొక్క బలియాగము అనేక మందిని మార్పు దిశగా ఈరోజు మనము అనేక మంది ఆచరించే దిశగా దేవుణ్ణి నమ్మే విషయంగా వెళ్ళిందంటే అది వినయ మనస్కుడై విధేయత కలిగి ఎన్నింటిలో తగ్గించుకొని వారిలో మార్పుకై దేవుడు చేస్తున్న యొక్క క్రియను మనం చూసినప్పుడు మన యొక్క భర్త పట్ల, మన యొక్క మరి మీ ఇంట్లో మీ యొక్క భర్త పట్ల, మీ యొక్క భార్య పట్ల, లేకపోతే మీ కుటుంబం సక్రమం ఉండాలని మీరు కొంచెము వారి పట్ల మరి ఓర్పుతో సహనముతో వారిని పరిశుద్ధులుగా చేసే రీతిగా మీ యొక్క ప్రార్థనలు మార్చగలిగిన గొప్ప సంఘటనలు ఉంటాయి. ఇదే విషయం గురించి మనం ధ్యానిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందరూ ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇద్దరు కూడా ఏక మనస్కులు ఉండాలంటే ఇద్దరి మధ్యన ఎటువంటి ద్వేషభావములు ఎటువంటి ఉన్నను వాటన్నిటినీ చాలా సానుకూలముగా సరిచేసుకుంటూ ఓర్పుతో సహనముతో వారు పరిశుద్ధులు అన్నట్టు ప్రార్థన చేయమని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు
జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. అంటే మరి చాలామంది చెప్తూ ఉంటారు, మా భార్య మాట ఉందండి, లేకపోతే ఆమె చేయదండి, లేకపోతే ఏ రీతిగా తిరుగుబాటు చేస్తుంది, లేకపోతే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, లేకపోతే ప్రతిసారి కూడా గొడవలు పెడుతుందని చెప్పే సంఘటనలు వింటాం. ఇవన్నీ వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు జరిగినాయి, ఏ కలహాలు ఉన్నాయి, ఏ భేదాలు ఉన్నా కానీ బయటికి చెప్పే విషయాలు మరి అలిగిపోయి అమ్మగారింటికి వెళ్ళిపోవటము, లేకపోతే బజార్లో పడి అరుచుకునే సంఘటనలు, చాలామందికి భర్తల గురించి చెప్తున్న విషయాలు మరి చూస్తూ ఉంటాం. వీటన్నిటి బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారున్నారు ఎరిగి. అంటే జీవమని కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు, అది మనం ఎరగాలి. అంటే ఈ జీవిస్తున్నప్పుడు మన భార్యలు మనతో పాలివారై ఉన్నారు, అంటే మనతో కలిసి ఉన్నారు. దేవుడు స్త్రీని సృజించినప్పుడు ఏమన్నాడు, సాటి అయిన సహకారిగా ఉండాలని దేవుడు సృజించాడు. అటువంటి సహకారిగా మనతో జీవనం చేస్తున్న భార్య విషయంలో ఏ చిన్న చిన్న పొరపాట్ల తప్పిదాలను ఎత్తి చూపుతూ, లేకపోతే దాన్నే మరి వారిపైన దోషము, నేరారోపణ, నింద ఇటువంటి చేసే ప్రక్రియ కన్నా వారిలో ఉండవని, లేతే ఇవి గొప్ప ఎక్కువ తక్కువని కాదు, అటువంటి క్రియలన్నింటినీ కూడా సరి చేసుకునే మరి పరిస్థితులు నీకు ఉండాలని దేవుడు చెప్తాడు. ఎందుకని నీకు వారు ఏమన్నాడు, పాలివారై ఉన్నారు, నీతో పాటు కలిసి ఉన్నారు, వారి జీవితం మొత్తం కూడా నీతో కలిసి ఉండటానికి వారు వచ్చి ఉన్నప్పుడు మరి ప్రతి విషయంలో కూడా వారి మంచి చెడ్డలు చూడవలసింది నువ్వే భర్తగా. వారిలో లోపాలను ఎత్తిపెట్టడం కాదు, వారు చేస్తున్న మంచి క్రియలు, వారి నీతో పాటు చేస్తున్న సహజంలో వారు చేస్తున్న ప్రతిదీ కూడా ఎంతో విలువైనది, ఎంతో మరి ప్రేమతో కూడినది, ఎంతో సహకరించేది. అటువంటి భార్యల విషయంలో వారు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలని ఎత్తి చూపుతూ, లేదా ద్వేషముతోనో, దోషముతోనో, నిందారోపణతోనో దూరం చేసుకొని ఇంకా మరి అన్య మనస్కులుగా ఉండే మీ జీవితాలకి చాలా శాపగ్రస్తమైన పరిస్థితి వస్తుంది. ఎందుకని నీతో పాలివారే ఉండి నీకు అన్ని విషయాలు సహకరిస్తూ ఉన్న విషయాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని తప్పిదాలు జరగవచ్చు. అవి క్షమించుకోలేనివా? ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆయన శిలువ మరణం చెంది నీకేమి సందేశం ఇచ్చాడు? నిన్ను సృజించి ఈ లోకమంతా ఇచ్చా, ఈ లోకమంతా అనుభవించమన్నా, ఇంత గొప్ప విశాల ప్రపంచాన్ని, ఇంత గొప్ప నీ జీవితాన్ని ఇచ్చిన నువ్వు నాకు వ్యతిరేకంగా, విరుద్ధముగా చేస్తున్న అనేక క్రియలు చూసి నా కుమారుని పంపిస్తున్నా అంటే నిన్ను వదులుకుంటానికి ఇష్టం లేదు. నీపైన నాకున్న ప్రేమ అంతటిది. నిన్ను అందుకోసమే సృజించానా? నీపైన ద్వేషించడానికి సృజించానా? అయితే నువ్వు మాయలో పడో, మరి దేంట్లో పడిపోయో, నువ్వు పాపంలో పడిపోతున్నావు. కాబట్టి నీ పాపాల నుంచి క్షమించి నిన్ను నా బిడ్డగా స్వీకరించడానికై నా కుమారుని పంపించినప్పుడు ఎన్ని హింసలు భరించినా నీవు మార్పు చెందుతావని, మరి అటువంటి నీ పట్ల అవాజ్యమైన ప్రేమ నేను చూపించినప్పుడు నీ సహచారిని విషయంలో నీవు చిన్న చిన్న విషయాలని ఎత్తి చూపుతూ, చిన్న చిన్న విషయాలని స్పర్ధతో, చిన్న చిన్న వాద్యముతో, లేకపోతే ఇద్దరు విడిపోయి విడనాడే పరిస్థితిలో జీవించటం మరి ఎంతవరకు మంచిది? నీ జీవిత కాలంలో ఆమె చేసిన అనేకమైన మరి పనులలో నీకు ఎన్ని ప్రేమించి చేసిన, ఎన్ని నీకు తగ్గించి, ఎన్ని సహకరించి చేసిందో యోచించావా? ఎన్ని విషయాల్లో నీ కుటుంబం గురించి ఆమె చేయించి మరి సమస్తమును వీడి, తల్లిదండ్రులను వీడి, వారి కుటుంబాన్ని వీడి నిన్ను హత్తుకొని నీ బిడ్డలతో నీ యొక్క కుటుంబముగా ఆమె నీ పట్ల చూపించిన అవిభాజ్యమైన ప్రేమ తక్కువైనదా? దాంట్లో ఈ లోపాలు మాత్రం ఎత్తి చూపించేంత మరి ఆ విషయాలే నీకు ముఖ్యమా? కాదే. మరి ఆ చిన్న విషయాలు లేకపోతే అవి సమస్యలుగా ఇంకా పెరగకుండా నువ్వు సరిచేసుకునే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు, సరిచేసుకుని సరిదిద్దుకునే సమర్థత నీకు ఇచ్చాడు. అయితే నువ్వన్నీ మరిచి ద్వేషభావంతోనో లేకపోతే అతిశయంతోనో ఉండకూడదు. నీ భార్య నీ జీవితకాలం అంతా నీతో కలిసి ఉంటుంది. నీ జీవితం మొత్తం కూడా కలిసి ఉండే రీతిగా దేవుడు నీకు సహచారినిగా పంపించాడు. అటువంటి సహచారిని పట్ల చిన్న చిన్న దోషాలు లేకపోతే మరీ విరుద్ధమైన యోచనతో లేకపోతే ఆమె పైన ద్వేషముతో కాకుండా అవి సరిచేసుకుని, అవిశ్వాసురాలైన భార్య ఒకవేళ విశ్వాసం లేకుండా శోధనలో పడి ఉంటే మార్చుకుంటాకి
నీకు మనస్కరించదా? ఆమెను మార్పు చెందే దిశగా నువ్వు ప్రయత్నం చేయవా? నీ యొక్క భార్యకి నిజంగా ప్రేమించిన భర్త భార్యకి ఇచ్చిన గాయం మానే వరకు మరి వైద్యం చేయడానికి సహాయం చేస్తాడా? లేకపోతే భర్త ఏమైనా బాగపోతే భార్య అనేక సపర్యలు చేస్తూ ఆయన బాగుపడి ఎదురు చూస్తుందా? మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు సహకరిస్తూ చేస్తున్నావు. మరి ఆమె శోధనలోనో మరి అనీతిలోనో అవిశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వెందుకు ఆమె విశ్వాసంలో వచ్చే రీతిగా ప్రయత్నం చేయవు? అంటే వాళ్ళు మూర్ఖులు, అన్యులు, లేకపోతే దేవుని యందు విరుద్ధం కలిగిన వారు కాబట్టి భార్య కానీ భర్త కానీ నేను ఎందుకు వాళ్ళని ఆ రీతిగా ఉంచాలి? నేనే భరిస్తున్నాను. నువ్వు భరించడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన సహచారిని, సహకారి, భార్య లేదా భర్త నీతో పాటు ఎల్లకాలం జీవించేవాళ్ళు. మరి వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలు పెద్దవో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని నువ్వు ప్రేమించి ఇప్పటివరకు జీవించినంత కాలం వారితో ఉన్నావు. మరి వాళ్ళని ద్వేషించే చిన్న చిన్న విషయాల్ని సరిచేసుకుని సహించలేవా? మరి సహించి ఆ రీతిగా నువ్వు అవిశ్వాసి అయిన భర్త భార్య పట్ల నువ్వు వారి పరిశుద్ధులైనప్పుడు లేకపోతే వారి ఆత్మలను రక్షించే రీతిగా నువ్వు చేస్తున్న క్రియలో దేవుని యొక్క మనసు కలిగిన వారివై ఉంటావు. అంటే నీ నీతిమత్వం ఎక్కడ బయలుపడుతుంది? ఎవరినో మార్చే, ఎవరినో చూపించే, ఎక్కడో గొప్ప క్రియలు చేస్తే కాదు. నీ కుటుంబంలో నీ భార్య పట్ల, నీ భర్త పట్ల వారుకున్న విశ్వాసాన్ని, వారిలో ఉన్న ద్వేషాన్ని, వారిని మార్పు దిశగా నువ్వు చేస్తున్న క్రియ, మీరిద్దరూ కూడా మరి ఏకభావం కలిగిన వారై ఏక మనస్సుతో సహకారిణితో సావకాశముగా నీ యొక్క సమస్యలను, నీ నీతిమత్వాన్ని పెంపొందించే రీతిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ 40 రోజుల ప్రార్థనలు, ఆ ప్రార్థనలు మరింతగా నీ కుటుంబం బలపడి దాని యొక్క ఫలితం ఏమన్నాడు ఇక్కడ? ద్వేషభావంతో ఉన్న కుటుంబంలో పిల్లలు ఏమైపోతారని అపవిత్రులైపోతారు. కాబట్టి నీ యొక్క మరి ఓర్పు సహనము, నీ యొక్క మరి భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ నువ్వు వారిని అపేక్షించి వారి పట్ల ప్రేమతో వారి యొక్క క్రియలన్నింటినీ మార్చే దిశగా నువ్వు చేసిన ప్రయత్నము, మరి ఓర్పు సహనము, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం పొందేంత రీతిగా విధేయత చూపించినప్పుడు దానికని ఇది ఎక్కువైతే కాదు. మన ఈ శ్రమల కాలం ధ్యానిస్తున్నాం కదా. కాబట్టి మరి అది నువ్వు సహించగలవు, అది నువ్వు శోధించి జయించగలవు. కాబట్టి నీ భార్య పట్ల, నీ భర్త పట్ల ఉన్న ద్వేషాన్ని, పగను, విడనాడే స్వభావాన్ని మరచి మరి ఈ కాలంలో ముందుగా సావకాశముగా, సానుకూలముగా ఇద్దరు ఏక మనస్కులై దేవుని సన్నిధిలో కూర్చునే రీతిగా నువ్వు ఎప్పుడైతే యోచించి నీ క్రియలు, నీ ఆలోచనలు అన్నీ చేశావో 40 మొదటి దినముగా ఆ ప్రయత్నము ఫలించి మీరిద్దరూ కూర్చొని దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన 40 రోజులు అయ్యేటప్పటికీ అనేక రెట్లుగా నువ్వు నీతిమత్వంలో ఎదిగి దేవునికి అనుసంధానమయ్యే గొప్ప క్రియ. కాబట్టి మన ఉపవాస ప్రార్థన ముందు మనం కుటుంబంతో ఏక మనస్కులై మన బిడ్డలు అవినీతి పరులు లేకపోతే మన బిడ్డలు వేరే రీతిగా పెరగకుండా దేవుని యందు పెరిగే బిడ్డలుగా నువ్వు ఫలించి అభివృద్ధి చెంది దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలంటే నీవు నీ భార్యతో లేకపోతే నీవు నీ భర్తతో, వారు అవిశ్వాసులైతే వారు పరిశుద్ధులయ్యే రీతిగా నీ ప్రార్థన, నీ యొక్క క్రియలు, నీ యోచన ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఏక మనస్కులై దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, దేవుని సంఘానికి మహిమ పరిచే గొప్ప బిడ్డలుగా మీరు ఉంటారని దేవుని పేరట మరి ఆ క్రియ చేయాలని ఆ నిర్ణయంతో ఈరోజు మీ ప్రార్థన ఉండాలని కోరుతూ దేవుని పేరట మీ అందరికీ వందనాలు. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మరి నీ వాక్యం ధ్యానించేటప్పుడు అనేక విషయాలు మరి మాకు తెలియకుండా ఏమన్నా సంభాషణ పొరపాట్లు క్షమించు నాయనా. మరి మేము చేస్తున్న ప్రార్థనలు యథార్థతను బయలుపరిచి మా యొక్క లోపాలను సరిచేసుకొని మా యొక్క మరి నీతిమత్వంతో నీ సన్నిధిలోకి ఎదిగేటప్పుడు మా యొక్క ప్రార్థన జీవిత రీతిగా ఉండాలని నువ్వు వాక్యం సెలవించిన రీతిగా మేము ఏక మనస్కులై మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి, మేము నీ బిడ్డలుగా, మా యొక్క సంఘము నీ బిడ్డలుగా, మా యొక్క సంఘముతో నీ మహిమపరిచే బిడ్డలుగా ఎదిగే గొప్ప కార్యములో మరి 40 రోజులు నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.